వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నా పేరు దీక్షిత. నేను మౌంట్ కార్మెల్ కాలేజ్లో చదువుకుంటున్నాను బెంగళూరులో. అండ్ ఐమ్ పర్సూయింగ్ బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీ థర్డ్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ నాకు ఫ్యూచర్లో ఎలా పర్సూ చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడానికి వచ్చా ఈరోజు. చెప్పండి. సో బయోటెక్నాలజీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నప్పుడు ఎలా పర్సూ చేస్తే కెరియర్ పాత్ ఎలా ఉంటే బాగుంటుంది? అంటే జనరల్గా స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఉంటారో ఎక్కువగా ఇండియాలో వాళ్ళు బయోకెమిస్ట్రీ కానీ లేకపోతే మీరు చెప్పిన బయోటెక్నాలజీ కానీ ఇలాంటి కోర్సెస్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఈ స్టూడెంట్స్ వచ్చినప్పుడు బేసికల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దీస్ ఫీల్డ్స్ ఆర్ రీసెర్చ్ ఫీల్డ్స్. సో ఎక్కువగా చాలా మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఫీల్డ్స్ రీసెర్చ్ ఫీల్డ్స్. సో ఈ చదివేటప్పుడే ముందు క్లారిటీ ఉండాలి. ఓకే, మనం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం, ఎట్లాంటి కాలేజీకి ఎంటర్ అవుతున్నాం, ఆ కాలేజీలో రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, అక్కడ ఫ్యాకల్టీ ల్యాబ్స్ అవి ఉన్నాయా లేవా, ఇలాంటి అవగాహన తీసుకుని మీరు ఆ కాలేజీలో జాయిన్ అయినట్లయితే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి డెఫినెట్గా కొంత మీకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ కాలేజీలో చదువుతున్నావు, ఆ కాలేజీలో సరైనటువంటి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ మంచి పిహెచ్డీ ఉన్నటువంటి ప్రొఫైల్స్ లేకపోవడం కానీ మంచి ల్యాబ్స్ కానీ లేకపోతే రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ లేనప్పుడు నువ్వు ఆ కాలేజీలో చదివినా కూడా బయోటెక్నాలజీ అయినా లేకపోతే బయోకెమిస్ట్రీ అయినా ఏదైనప్పటికీ కూడా ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో పెద్దగా నీకు ఉండదనే చెప్పచ్చు. ఎందుకంటే ఎటువంటి స్కిల్ సెట్ నువ్వు ఏదైతే నువ్వు ఆ డిగ్రీలో చదువుతావో జస్ట్ నువ్వు చదువుతావు, ఎగ్జామ్ రాస్తావు, పాస్ అవుతావు, అంతే కదా. సో నువ్వు ఈటింగ్ అండ్ వామిటింగ్లా ఉంటుంది ఇదంతా. సో ఈ టైప్ ఆఫ్ డిగ్రీస్కి కానీ ఈ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఏ స్కిల్స్ లేనటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా డేంజరస్ డిగ్రీస్ ఇవన్నీ కూడా. ఒకటి మీరు చదివిన డిగ్రీలో స్కిల్ అన్నా ఉండాలి, లేదు అనుకుంటే ఆ డిగ్రీ ఏదైనా రీసెర్చ్ లాంటిది ఏదన్నా మనం ఇన్వాల్వ్ అయ్యి ఫ్యూచర్లో రీసెర్చ్ సైడ్ అని వెళ్ళాలి తప్ప చదివి ఎగ్జామ్ గురించి చదవడం సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ పాత పేపర్లో లేకపోతే ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ చదవడం, అవి గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అవ్వడం, ఈ టైప్ ఆఫ్ డిగ్రీస్ ఏ డిగ్రీ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళకి అంత ఫ్యూచరు అంత ఆశాజనకంగా ఉండదని మనం చెప్పాలి, అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఆ ఫీల్డ్స్ మంచివా అంటే మంచివే డెఫినెట్గా. కాకపోతే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఆ ఫీల్డ్స్కి వెళ్ళకూడదు. మీరు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే వెళ్ళాలి. బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలి కదా అని చెప్పేసి మీరు ఏదో ఒక కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఆపర్చునిటీస్ లేని కాలేజీలో జాయిన్ అయిపోయి నేను బయోటెక్నాలజీ చదివిస్తాను, పాస్ అయిపోయాను, నాకు 9 GPA వచ్చింది, 8.5 GPA వచ్చింది, నాకు జాబులు ఎవరైనా ఇమ్మని అడిగితే జాబులు రావు. అలా అని చెప్పి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైనా రాద్దాం అనుకుంటా, గవర్నమెంట్ ఉద్యోగాలు అలాంటివి రాద్దాం అనుకున్నా అవన్నీ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. ఏదో బ్యాంక్ ఉద్యోగం రాయాలి, లేకపోతే రైల్వేలో ఉద్యోగం పడింది, లేకపోతే ఏదో డిఫెన్స్కి వెళ్ళాలి, ఇంకొకటి ఏదో పడింది, అన్నీ కూడా రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి దానికి కూడా వీళ్ళు జనరల్గా ఫిట్ కాదు. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హయ్యర్ స్టడీస్కి ఉంటాయి. ఏదైనా గేట్ ఎగ్జామ్ కానీ డీబీటీ కానీ ఇట్లాంటి ఏదైనా బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ చాలా ఉన్నాయి. సిఎస్ఐఆర్ కానీ లేకపోతే యూజీసీ కానీ ఈవెన్ గేట్ ఎగ్జామ్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈవెన్ జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ లైఫ్ సైన్సెస్ అని ఉంటుంది, JEE అని ఒక పెద్ద నేమ్ అనమాట. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ లైఫ్ సైన్సెస్ అని, బయాలజికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఎగ్జామినేషన్ రాస్తే ఏదైనా హైయర్ స్టడీస్కి కొంచెం మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ నార్మల్ కాలేజీలో చదివిన విద్యార్థులకి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే కెపాసిటీ ఉంటుందనేది క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే కదా, ఇప్పుడు నార్మల్గా చదివాను ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ కాలేజీలో పెద్ద స్కిల్ లేదు, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, లేదా గేట్ ఎగ్జామ్ రాయాలి, లేదా జామ్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు మళ్ళీ రాసి అంత స్కిల్ సెట్ అనేది అందరికీ ఉంటుందంటే ఉండదు. ఎవ్రీవేర్ క్వాలిటీ ఉన్నటువంటి టాప్ 5 to 10% ఆఫ్ ది పీపుల్కి మాత్రం ఆపర్చునిటీస్ ఉంటాయి. అటు జాబ్స్కైనా, అటు రీసెర్చ్కైనా, అటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాలన్నా, అటు జాబ్స్కి వెళ్ళాలన్నా కూడా ఇండియాలో ఈ ఫీల్డ్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో లక్షల్లో ఉన్నారు. వీళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు, కొంచెం బెటర్ జాబ్స్ వచ్చే అవకాశాలు హార్డ్లీ less than 5%. మిగిలిన వాళ్ళు ఇంకా ఆ జాబ్ ఈ జాబో ఒక 20,000, 25,000, 30,000 రూపాయలు చేసుకోవడం తప్ప బెటర్ ఫ్యూచర్ ఉంటుందా అంటే అందరికీ ఉండదు. కొన్ని కాలేజీల్లో మాత్రమే
చదివినప్పుడు ఆ స్కిల్ ఉంటే, అంటే వేరే నువ్వు చదివిన కాలేజీలో కూడా ఒకవేళ అలాంటి ఫెసిలిటీస్ లేకుండా నువ్వు ఓన్గా డెవలప్ చేసుకునో, లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్గా రీసెర్చ్ చేసో, లేకపోతే ఎవరైనా వేరే సమ్మర్లో ఏదైనా వర్క్ చేసో, నువ్వన్నా ప్రొఫైల్ అన్నా బిల్డ్ చేయాలి. అవును. ఏదో ఒకటి చేయాలి కదా, నువ్వన్నా చేసుకోవాలి, కాలేజీలో అన్న అవకాశం ఉండాలి, టీచర్ ద్వారా అన్నా రావాలి. ఏదీ లేకుండా నువ్వు ఏదో ఎగ్జామ్ రాసేసి ఎగ్జామ్ పాస్ అయిపోయి మార్కులు తెచ్చుకుని నాకు ఏదో బయోటెక్నాలజీ చదివేశాను నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితి అయితే కూడా ఉండదు. ఎందుకంటే జనరల్గా బైపీసీ స్టూడెంట్స్కి బయోటెక్నాలజీకి వెళ్ళారంటే టెక్నాలజీగా కూడా కొంచెం యాక్చువల్ బయోటెక్నాలజీ అనేది ఎన్ఐటీస్లో ఉంటుంది, ఈవెన్ ఐఐటీస్లో కూడా ఉంది, ఈవెన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఉంది. అది జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ఇస్తారు యాక్చువల్గా, జేఈ మెయిన్స్. బైపీసీ వాళ్ళకి జనరల్గా ఎవరో అన్ఫార్చునేట్గా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు బైపీసీ చదువుతున్నారు, వేరే ఆప్షన్ లేక వెళ్తున్నారు. సో ఎప్పుడైతే 11th 12th మ్యాథ్స్ చదవలేదో ఆబ్వియస్గా రీసెర్చ్ సైడ్ కానీ ఇంకొక సైడ్ కానీ ఆ స్కిల్ సెట్ కూడా సరిగ్గా ఉండదు. అంటే లాజికల్ థింకింగ్ పోతుంది కదా, అనలిటికల్ థింకింగ్ మ్యాథ్స్ అనేది. నువ్వు మ్యాథ్స్ ఎందుకు వదిలేసావు? నువ్వు 11th 12th చదివావు నువ్వు? లేదు సార్, చదవలేదు. ఎందుకని చదవలేదు? ఎందుకంటే బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది. అవును, మ్యాథ్స్ కూడా చదవాలి కదా కాంబినేషన్. అవును, కర్ణాటకలో నీకు మ్యాథ్స్ జనరల్గా లేదు సార్, నా స్టడీస్ అన్ని విశాఖపట్నంలో. ఒకవేళ నువ్వు నిజంగా అప్పుడే ఉండుంటే బెంగళూరులో ఒక్క బైపీసీ ఆప్షన్ లేదు ఇప్పుడు కూడా లేదు. నువ్వు ఏపీలో చదవడం వల్ల నువ్వు బైపీసీ చదివావు తప్ప, అదే నువ్వు బెంగళూరులో ఉండుంటే ఆ టైంలో కర్ణాటక బోర్డు అయి ఉంటే అది మ్యాథ్స్ కాంబినేషన్ ఉంటుంది. అప్పుడు నీకు వేరే ఆప్షన్స్ వచ్చి ఉండేవి కదా ఆబ్వియస్గా. సో నువ్వు ఏపీలో చదవడం వల్ల నీకు ఇబ్బంది అయింది. బట్ ఆప్షన్స్ అనేవి అతి తక్కువ మంది మాత్రమే కొంచెం బెటర్ స్కిల్, బెటర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి వ్యక్తులకి ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హైయర్ స్టడీస్ చేసినట్టు తప్ప ఈ పర్టికులర్ ఫీల్డ్లో అందరికీ అవకాశాలు ఉండవని మనం చెప్పాలి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.